భగవద్గీత 13th చాప్టర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 31 శ్లోక. యథా భూత పృథుగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తథా. ఏదైతే ఇంతకు ముందు ఆత్మను అకర్తగా భావించే ఆ మహిమను అర్థం చేసుకున్న వాళ్ళకి ఇలా ఏకత్వంగా ఎవరైతే ఎల్లవేళలా దర్శించగలుగుతున్నారో ఆ దర్శించిన దానికి ఫలితంగా ఏమవుతుంది అన్నదే ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, అలాగే ఏది చేస్తే మళ్ళీ నీకు ఏ గతి స్థితి కలుగుతుంది అన్నదే చెప్పటం ఈ శ్లోకాలో విశేషంగా. యథ అంటే ఎప్పుడైతే, భూత పృథుక్ భావం, భూత అంటే సకల ప్రాణులు, చరాచర, పృథుక్ భావం అంటే ఏంటి, విభిన్నంగా ఉన్నాయి. ఈ భూతములన్నీ ఎలా ఉన్నాయి, ఇప్పుడు జీవులు తిరిగేవే అనుకుందాం, చరాచర కదలలేనివి పక్కన పడేస్తే కదిలేవి ఎలా ఉన్నాయి, 4 కాళ్ళతో ఉన్న జీవులు ఉన్నాయి, 2 కాళ్ళతో ఉన్నాయి, రెక్కలతో ఉన్నాయి, పాకే ఉన్నాయి, ఈతలు కొట్టేవి ఉన్నాయి. అలాగే మనుషుల్ని తీసుకుంటే అందరం ఒకేలాగా పొట్టిగా, నల్లగా, పొడుగ్గా, సన్నగా, అలాగే జ్ఞానంగా ఉన్న వాళ్ళు కొంతమంది విశేషంగా కొన్ని స్వభావాలతో ఉంటారు, కొంతమంది విశేషంగా చాలా జ్ఞానపరంగా ఉంటూ ఉంటారు. అంటే భేదాలు కనబడుతున్నాయి. ఈ విభిన్నమైన రకాలుగా ఉన్నాయి ఈ భూతములు. అయితే బాహ్యానికి ఎలా అయితే రంగు, రుచి, రూపం అన్నట్టుగా వేరు వేరుగా కనపడుతున్నాం, స్వభావాలు వేరు, గుణాలు వేరు. అలాగే మనం చేయగలిగేది, ఇప్పుడు డాక్టర్ చేసిన పని ఇంజనీర్ చేయలేడు, అలాగే టీచర్ చేసే పని బ్యాంక్ అతను చేయలేడు. అందరూ అదే స్కూల్లో చదువుకున్నాం, కాకపోతే క్రమేణా ఒక్కొక్క దాని మీద మనకున్న మక్కువ కొద్దీ ఆ వైపుగా మనం ఆ ప్రొఫెషన్లో ముందుకు వెళ్ళిపోతూ ఎలా అయితే విభేదాల రూపంలో డాక్టరు, యాక్టరు, అలాగే ఇంజనీర్, ఇవన్నీ మార్పులతో వస్తున్నాము, ఇవన్నీ విభిన్నంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ భూతములు, ఈ ప్రాణములు కూడా ఎలా ఉన్నాయి, కనిపించే ప్రాణులన్నీ కూడా వేరు వేరుగా కనిపిస్తున్నాయి. మనుషుల్లో ఉన్నప్పుడు కూడా భేదాలు ఎలా కనపడుతున్నాయి, జీవుల్లో కూడా భేదాలు ఉన్నాయి. ఇది ఇలాగే చేస్తుందని చెప్పలేవు కదా, భేదాలు ఆ రూపంలో ఉన్నాయి, అలాగే దానికి ఉన్న స్వభావంలో ఇవన్నీ వేరువేరుగా విభిన్నంగా ఉన్నాయి. అయితే ఇలా విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఏకస్థమను పశ్యతి, ఏకస్థ అంటే ఒక్క చోటనే స్థితమై ఉన్నాయి అవన్నీ. ఎలా అయితే అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, మళ్ళీ ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా సమస్త ప్రాణులు కూడా ప్రాకృతి పురుష యొక్క సంయమనం వల్లనే వచ్చాయి, ఆ కలయిక ద్వారానే ఇవన్నీ ఉద్భవించాయి. అవ్యక్తం నుంచి వ్యక్తమైన, అవ్యక్తంలో అన్నీ అలాగే ఉన్నాయి. అందుకే వ్యక్తమైనవన్నీ కూడా పైపైన రూపాలు వేరుగా కనపడుతున్నాయి, పైపైన నామాలు వేరుగా కనపడుతున్నాయి, పైపైన స్వభావాలు వేరుగా కనపడుతున్నాయి. కానీ లోపలున్ననే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా సమస్త ప్రాణుల్లో సమభావంతోనే ఉన్నాడు, సమత్వభావంతోనే ఉన్నాడు. ఇందులో ఎక్కువ లేడు, అందులో తక్కువ లేదు ఆ పరమాత్మ. అందుకే ఒకే చోట అన్నీ స్థితమై ఉన్నాయి. నువ్వు ఉన్నతమైన స్థితిలో, ఇంకోటి ఏదో అధోగతి పాలలే లేదు, అందరం ఒకే స్థితిలో ఉన్నాము. స్థితమై ఉన్నవాడు లోపల ఉన్న కారణంగానే ఉన్నాము. అయితే అనుపశ్యతి, ఇలా ఎవరైతే చూడగలరో, అంటే ఏమవుతుంది, ఆ పైకి కనిపించేది దాని రూపాన్ని మీద, దాని స్వభావం మీద కాకుండా అంతరంగికంగా ఉన్న ఆత్మయందే దృష్టి గోచరించగలిగిన వాడు ఆ భావనతో, అది పరమాత్మ నుంచే ఉద్భవించింది, అది నేను ఒక్కటే. నేను చెయ్యగలిగింది అది చెయ్యలేకపోవచ్చు, కానీ నేను చెయ్యటానికి అది చెయ్యలేకపోవటానికి కానీ ఇద్దరికీ చేసుకున్న కర్మలకు ప్రభావమే. కానీ ఆ లోపలున్న వాడిలో ఏం భేదం లేదు, నాలో ఎంతున్నాడో అక్కడ అంతే ఉన్నాడు, అక్కడ ఉన్నది పరమాత్మ. అందుకని ఏది చూసినా ఆ పరమాత్మని ఇలా ఎవరైతే చూడగలరో, తత ఏవచ, తర్వాత ఇలా నిజంగానే ఎవరైతే దర్శించగలుగుతున్నారంటే, చరాచర జీవరాశుల్లో సమస్థితిలో ఎల్లవేళలా ఉన్నది పరమాత్మని ఏకీభావ స్థితిలో ఎవరైతే ఎప్పుడూ దర్శిస్తూ ఉన్నారో, విస్తారం అంటే ఇలా విస్తారంగా, విస్తారం అంటే ఏంటి, వ్యాపించి ఉన్న పరమాత్మ ఇక్కడ ఎలా అయితే నేను వ్యాపించలేను కదా, ఇంతే ఆకారం ఉంది, ఇంతే, నేను ఇంతకు మించి చాపలేను, అంతకు మించి అడుగు వేయలేను, ఇంతకు మించి కనిపించదు, ఇంతకు మించి వినిపించదు, నేను విస్తారంగా లేను.
సర్వవ్యాపి అయిన పరమాత్మ విస్తరించి ఉన్నాడు. అంటే అన్ని అందుల్లోంచే వస్తున్నాయి, అన్ని అందుల్లోనే ఉన్నాయి. ఇలా ఎవరైతే అసలైన తత్వాన్ని అర్థం చేసుకుని ఉంటారో, అందుకే బ్రహ్మ సంపద్యతే తథా. ఇట్లాంటి వారు ఎవరైతే ఆ సచ్చిదానంద గణ బ్రహ్మయే అన్నిటా ఉన్నాడు అని తెలుసుకున్నవారు యథార్థత్వాన్ని వాళ్ళు ఏం పొందుతున్నారు? ఆ పరమాత్మని పొందుతున్నారు. ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఇంతకు ముందు చెప్పాడు. ఇలా ఎల్లవేళలా సకల చరాచర జీవరాశుల్లో ఉన్నది ఆ పరమాత్మే. అన్నీ వచ్చింది అక్కడి నుంచే, అన్నీ లయమై వెళ్ళేది అక్కడికి. కానీ ఈ వెళ్ళటానికి రావటానికి వచ్చిన తర్వాత వెళ్ళే లోపల అన్నది భేదం కనపడుతుంది. కానీ ఆ భేద దృష్టిని నువ్వు తొలగించుకుని ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే. ఇక్కడ ఏది చూసినా ఆ పరమాత్మ అని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే ఆ భావనలో ఉంటున్నారో వాళ్ళు ఏం పొందుతున్నారు? పరమ పదాన్ని పొందుతున్నారు. అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతున్నారు. అసలైన జ్ఞానం ఏ జ్ఞానం? ఇంకా అన్ని జ్ఞానాల్ని తొలగిచ్చేసినట్టుగా, అన్ని భ్రమల్ని వీడినట్టుగా. వికారాలు ఏంటి? అన్ని రకాల వాసనలు జన్మ జన్మాంతరం నుంచి ఉన్నవన్నీ కూడా, నేను కూడబెట్టుకున్నవి అజ్ఞాన జనితమైనవన్నీ కూడా తొలగిపోయిన కారణంగా, అసలైన జ్ఞానాన్ని నేను పొందగలిగిన కారణంగా ఇవన్నీ తొలగిపోయాయి. అందుకే వాళ్ళు బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతున్నారు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, యథాభూత పృథుత్వానం ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మా సంపద్యతే తథా. వేరువేరుగా గోచరిస్తున్న ఈ ప్రాణులన్నిటిలో ఉన్నది ఒకే ఒక్కడు ఆ పరమాత్మ. స్థితమై ఉన్నది తానే. ఇలా ఆ పరమాత్మ నుంచే అందరం విస్తరించాము, అందరం ఉంటున్నాము, అందరం ఉండటానికి ఆధారానికి అన్నిటికీ కారణము ఆ ఒక్కడే అని తెలుసుకున్న వాళ్ళు ఆ క్షణంలోని ఆ సచ్చిదానంద గణ పరబ్రహ్మ యొక్క ఆ జ్ఞానాన్ని పొందుతున్నారు. జ్ఞానమైన పరమాత్మను జ్ఞానం ద్వారానే పొందటము. సముద్రంలో అలల రూపంలో నొరగలు వస్తూ ఉంటాయి, సుడులు వస్తూ ఉంటాయి, తరంగాలు ఇలా వచ్చి ఒకసారి నిజంగా అల ఇంతే వచ్చిందని చెప్పగలమా? చిన్నగా వస్తుంది, పెద్దగా వస్తుంది, మళ్ళీ చిన్నది పెద్దది వచ్చాక మళ్ళీ చిన్నదే వస్తుందని కూడా చెప్పను. వచ్చిపోయి వచ్చిపోయి అలా వస్తూనే 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 ఉంటూనే ఉంటుంది. అయితే ఇలా ఎవరికైనా ఇవన్నీ వేరు వేరుగా అని మొదటిసారి చూసినప్పుడు ఇది వేరు అది వేరు అని అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడు పుట్టగానే వాడికి ఏది చూపించినా సరే వింతగా అనిపిస్తుంది. అదో రకంగా చూస్తూ ఉంటాడు. కొంచెం ఎదిగాక ఇప్పుడు ఇంట్లోనే పెరిగిన పిల్లలకి ఇంకా బాహ్యం ఏం దొరుకుతాయో తెలియకుండా అంతలాగా పెంచాం. మళ్ళీ ఒక్కసారి బయట ప్రపంచానికి తీసుకెళ్ళినప్పుడు వాడికి వింతగా అనిపిస్తూ ఉంటాయి. అదోలా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు చూడలే ఇటువంటివి. అవన్నీ వేరు వేరుగా అనుకుంటారు. కానీ సముద్రం గురించి తెలిసిన వ్యక్తి ఇవన్నీ విభిన్నంగా కాదు, అవే వచ్చి అదే అన్ని అందులోనే అంతర్లీనం అయిపోతూ ఉన్నాయి అది ఏకత్వంగానే చూస్తాడు. ఎందుకు? అలా చిన్నది పెద్దది అంటానికి ఎక్కడి నుంచి కొత్తగా వస్తున్నాయి ఏమీ రావట్లే, అందులో ఉన్నది పైకి కిందకి అవుతుంది అంతే. ఇందులో విభిన్నంగా అనుకోవడానికి ఏం లేదు, దాని అంతర్లీనంలోనే ఉన్నది ఏకత్వమే. ఎప్పుడు చూసేవాడికి దానికి పెద్దగా ఏమీ అనిపించదు, కొత్తగా చూసేవాడికి ఏమనిపిస్తుంది? వింతగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ చిన్నగా ఉన్న ఆకారం పెద్దగా ఉన్నా, లేకపోతే ఈ స్వభావంతో ఉన్న, ఈ ఆకారంతో ఉన్న, ఈ రూపంతో ఉన్న, ఎలా ఉన్నా సరే ఆ పరమాత్మయే అన్నిటికీ మూలమైన వాడు. అందుకని ఇది ఎక్కువ కాదు, ఇంకొకటి తక్కువ కాదు. ఈ సృష్టిలో చరాచర జీవరాశుల రూపంలో ఎన్నో లక్షలు ఉన్నాయి. ఇవి రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఒకే జాతికి సంబంధించినవి అన్నీ ఒకేలాగా ఉంటాయా? ఇప్పుడు మనం అందరం మనుషులమే కదా, అందరం ఒకేలాగా ఉన్నామా? లేదే, చాలా భేదాలు కనపడుతున్నాయి కదా. ఇలా విభిన్నంగా ఒక రకంలోనూ ఎన్నో భేదాలు ఉన్నాయి. అలాగే అనేక రకాల రాసులుగా ఉన్నాయి ఈ జీవరాశులన్నీ కూడా. అసలైన సత్యం అన్నది ఏంటి అంటే ఆ పరమాత్మ అందులో స్థితుడై ఉన్నాడన్నది పరమ సత్యం. అదే జీవాత్మ. ఆ జీవాత్మ ఇందులో ఉన్న కారణంగా అది జీవిస్తున్నది. ఆ పరమాత్మ ఒక అంశమే. భౌతిక శక్తితో ఇలా తయారు చేయబడిన ఈ శరీరంలో మార్పులు చేరులు వస్తున్నాయి, కానీ అక్కడ అన్నిటికీ అతీతంగా ఉన్న ఆ పరమాత్మ ఎప్పుడూ జీవశక్తి రూపంలో, జీవాత్మ రూపంలో ఒకేలాగా ఉన్నాడు. వైవిధ్యం ఏమీ లేదు. నీలో ఒక రకంగా నాలో ఒక రకంగా ఏమీ లేడు. ఆత్మ మార్పులు చెందకుండా ఒకేలాగా ఉంటుంది.
కానీ ఆ పరమాత్మ నుంచే ఈ ప్రాకృతి రూపంలో గుణమయంగా అన్నీ అవుతూ ఉన్నాయి. అందుకే రూపాలు మారుతున్నాయి, గుణాలు మారుతూ ఉన్నాయి, శరీరాలు మార్పులతో కనపడుతున్నాయి. కానీ అందులో లోపల ఉన్నది మాత్రం ఒక్కటి. మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ అక్కడికే వెళుతున్నాం, అక్కడి నుంచి వచ్చాం మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతున్నాం. ఈ శరీరం అందుకే నశించిపోయేవన్నీ కాలానుగుణంగా అన్నీ తొలగిపోతూనే ఉంటాయి. నశించిపోనేవాడు ఈ శరీరంలో ఉన్న కారణంగా జీవించి ఉన్నావు, మళ్ళీ ఈ శరీరం నుంచి వీడిన తర్వాత మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే కలుస్తుంది. ఈ శరీరాన్ని నువ్వు వదిలేస్తున్నావు. అందుకే సమస్త చరాచర ప్రాణులు ఉత్పత్తికి క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఒకటే. ఈ ప్రాకృతి పురుష యొక్క సంయోగం వల్ల కలుగుతున్నది. ఈ సమస్త ప్రాణులన్నీ కూడా ఆ పరమేశ్వరుడే సమభావంతో ఉండటమే అన్నది పరమ సత్యము. కదిలే వాటిని పక్కన పెడితే కదలలేని ఉన్నాయి, కొండలు గుట్టలు ఇవన్నీ ఉన్నాయి. అన్ని కొండలు ఒకేలాగా ఉన్నాయా? ఒకటి మరీ ఎత్తుగా ఉంటుంది, ఒకటి మరీ సన్నగా ఉంటుంది, ఎక్కడానికి కూడా వీలు లేకుండా ఉంటాయి. అంటే మార్పులు చేర్పులతో అన్నీ ఉన్నాయి. కదిలేవి అయినా సరే, కదలలేనివైనా సరే అన్నీ వేరు వేరుగా ఉన్నాయి. కొన్ని మరీ పెద్దగా ఉంటాయి, కొన్ని మరీ చిన్నగా ఉంటాయి. అలాగే గాలి నీరు ఇవన్నీ కూడా వేరువేరుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ అన్నిటికీ మూలమైన వాడు ఆ పరమ అణువు అణువున ఉన్నవాడు ఆ పరమాత్మ. అందుకే మానవులు కావచ్చు, జీవరాశులు పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, పాకేవి కావచ్చు, ఏవన్నా కావచ్చు, ఈదేవి కావచ్చు, అన్నిటిలో ఒకేలాగా ఉన్నాడు. లోపలున్న చైతన్యంలో మార్పులు లేవు, ఆ చైతన్యం ఒక్కటి. ఆ చైతన్యం అన్నది అక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే అది ఆ క్రతువులు చెయ్యలేదు, కదలేదు కదలలేదు, చూసేది చూడలేదు, వినేది వినలేదు. ఇవన్నీ దాని కారణంగానే జరుగుతున్నాయి. ఆకాశం ఏదైతే మనకి కనిపిస్తూ ఉందో, అయితే దాని నుంచి మనకి శబ్దమే వినిపిస్తుంది. గ్రహాలు సూర్యుడు అన్నీ కూడా కోట్లాది నక్షత్రాలు అవన్నీ కలిగి ఉన్నాయి, ఇందులో బోల్డ్ ఉన్నాయి అంటారు. అయితే ఈ కనిపించే ఒకటి ఈ జీర్ణాశయం ఎలా అయితే ఈ శరీరంలో ఆహారం లోపలికి వెళుతుంది, ఆ లోపలికి వెళ్ళింది అలాగే వెళ్ళిపోతుందా? లేదే. అది మళ్ళీ జఠరాగ్ని రూపంలో అది అంతా పచనం అయిపోతుంది. అది మళ్ళీ నాకు ఈ శరీరానికి తల నుంచి పాదం దాకా అంతా శక్తి ఇస్తుంది, అన్ని అవయవాలకి ఇస్తుంది. అందుకే నేను నడవగలుగుతున్నాను, తిరగగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, ఆ శక్తి ఉంటుంది. అంటే మన లోపల ఉన్నది అదే, బయట ఉన్నది అంతటా ఉన్నది అదే. అందుకే అనంతమైన విశ్వంలో అంతా వ్యాపించి ఉన్నాడు, సర్వవ్యాపి. ఆ సర్వవ్యాపి, అందుకే ఆ పరమాత్మ తత్వాన్ని యథార్థ తత్వాన్ని గ్రహించాలి అన్నాడు. అందుకే ఆ గ్రహించగలిగితే సమభావంలో ఎప్పుడూ ఉంటూనే ఉన్నవాడు, ఉండటం వల్లనే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రాణులొక్క నానాతత్వము అంటారు. నానాత్వము అంటే ఏంటి? ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎలా అయితే మనకి మూడు అవస్థలు ఉన్నాయి, జాగృత అవస్థ, స్వప్నవస్థ, అలాగే సుషుమ్న అవస్థ. దీని లోపల జాగృత అవస్థలో చూడటానికి సమస్త ప్రాణులకి ఉన్న ఒకటే, కాకపోతే అందరికీ ఒకేలాగా అర్థమవుతుందా? లేదే. చూసేది అదే, అందరికీ అలాగే కనిపిస్తుందా అంటే కనిపించే వస్తువులో మార్పులో, కాకపోతే దాని తత్వాన్ని గ్రహించే దాంట్లో మార్పులు వస్తుంది. ఎందుకు? బుద్ధి వల్ల. చంచలత్వానికి లోబడినోడు ఒకలాగా ఆలోచిస్తారు దాన్ని చూస్తే, అలాగే చంచలత్వానికి లోబడినవాడు ఇంకోలాగా ఆలోచిస్తారు, అలాగే జ్ఞాని ఇంకోలా చూస్తాడు, అజ్ఞాని ఇంకోలా చూస్తూ ఉంటాడు. ఇవన్నీ సమస్త ప్రాణాల్లో కూడా బయటికి వచ్చిన తర్వాత, వ్యక్తమైన తర్వాత, ఈ మార్పులు చేర్పులు కనిపిస్తున్నప్పుడు కూడా అవ్యక్తంగా లోపల ఉన్నది, హుద్గుహలో ఉన్నది వాస్తవానికి ఆ పరమాత్మే. ఆ రూపాలు మారుతున్నప్పుడు పరమాత్మలో మార్పు లేదు, స్థిరంగా స్థితమై ఉన్నాడు కాబట్టి అవి అలా ఉన్నాయి. ఆయన నుంచి అన్నీ విస్తారం, అందుకే అన్నీ సృష్టింపబడటానికి కారణమైన, అందుకే అది అసలైన ద్రష్ట. అంటే చూడగలిగిన వస్తువుని చూడటం ద్రష్ట కాదు, ఆ యథార్థ తత్వం సమభావంలో సమస్థితిలోనే ఉన్నాడన్న యథార్థాన్ని దర్శించగలగటము. యథా తథా అంటే అది. అంటే అవయవాలు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అవయవాలను తీసుకుంటే ఇప్పుడు మనుషుల్లో అందరికీ అవే ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. కొంతమందికి కొన్ని అరుగుతాయి, మళ్ళీ కొంతమందికి కొన్ని అరగవు, కొంతమందికి చలి పడుతుంది, కొంతమందికి వేడి పడదు. అవే శరీరాలు కదా. అంటే మళ్ళీ ఇక్కడ కూడా వీటిల్లో కూడా భేదాలు కనిపిస్తున్నాయి మనకి. కొంతమందికి దూరం వస్తువులు కూడా చాలా బాగా కనపడతాయి, ఒక్కసారి ఇట్లాగా చూడగానే దాని గురించి వాళ్ళ చక్కగా అవగాహన కూడా చేసుకోగలరు. అయితే అందరికీ అలా లేకపోయినప్పటికీ కూడా లోపలున్నది ఆ పరమాత్మ, అందులో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. అందుకే సచ్చిదానంద ఘన పరబ్రహ్మ అంటాం.
అభేదంగా ఉన్నాడు. విభాగాలకి వీలు లేనటువంటి ఆ పరమాత్మ, సర్వజీవరాశుల్లో అంతర్యామిగా ఉంటున్న ఆ పరమాత్మ ఎప్పుడూ నిత్యుడై సత్యుడై ఉంటూనే ఉన్నాడు. ఈ పరమ సత్యాన్ని గ్రహించిన వాడు, ఆ జ్ఞానాన్ని పొందిన కారణంగా వాడు గ్రహించగలుగుతున్నాడు. దాని కారణంగానే ఆ జ్ఞానం ఆధారం చేసుకుని ఏమవుతున్నాడు, ఆ పరమాత్మలో పరమ పదానికి పాత్రతను కలుగుతున్నాడు. ఒక చిన్న కథ చెప్పుకుంటే, ఒక చిన్న బాబు వాళ్ళ అమ్మతో ఉంటాడు, తండ్రి లేడు. అయితే తల్లి పాలమ్ముకుంటూ వాళ్ళిద్దరి పోషణ చూసుకుంటుంది. అలా ఒకరోజు ఇద్దరు గుడికి వెళతారు. గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి నివేదనగా చిన్న చిన్న లడ్డూలు సమర్పించి ఉంటారు. అయితే ఆ చూసేసరికి తినాలని కోరిక పుట్టింది బాబుకి. అయితే ఎవరు లేని సమయంలో చూసి మెల్లగా విగ్రహం వెనక్కి దాక్కున్నాడు. ఆ దాక్కుని ఎవ్వరు చూడకపోయేసరికి మెల్లిగా ఏదైతే పళ్ళల్లో అన్ని పదార్థాలు పెట్టారో అందులోంచి ఒక్క లడ్డు తీసుకున్నాడు. తింటున్నాడు. అది తల్లి గమనించింది. వెంటనే పిల్లవాడు చెవు పట్టుకుని చాలా కోపంగా లాక్కుని బయటకొచ్చేసింది. నేను నేర్పించింది ఏంటి? ఎంత ధైర్యం నీకు? అది కూడా గుడిలో ఇలాంటి పని చేస్తావా? దొంగలించడమే తప్పు. పైగా దేవుడికి సమర్పించింది తీసుకుంటావా? పరమాత్మ మనల్ని శిక్షిస్తాడు. అలా చెయ్యకూడదు అని చెప్పి వాడిని కొడుతుంది. కొట్టేసరికి చిన్న పిల్లాడు ఏడుస్తాడు. అదే చూస్తున్న ఇంకో ఆవిడొచ్చేసి ఆ తల్లిని ఆపి, ఎందుకు కొడుతున్నావు ఏంటి అని అడిగితే, చూడు అసలు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యంలో ఇలా తీసేసుకు తినేస్తున్నాడు, అది దొంగతనం కదా, తప్పు కదా అని తల్లి కూడా ఇదా నేను నేర్పించింది, ఇలాగా నేను పెంచింది అని ఆవిడ కూడా బాధపడుతుంది. ఆవిడ ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని, పరమాత్మ ఎప్పుడూ మనల్ని చూస్తూ ఉంటాడు, అందుకని మనం ఇలాంటివి చెయ్యకూడదు కదా, అది తప్పు కదా అంటాడు. అయితే ఇప్పుడు అందుకే కదా మీ తల్లి నిన్ను ఇలా కొట్టాల్సి వచ్చింది, నువ్వు అలా ఎప్పుడు చెయ్యకూడదు అంటే, నేనేం చేయను, నాకు తెలీదు పరమాత్మ చూస్తున్నాడని. ఇప్పుడు నేనేదో తప్పు చేశాను, అయితే ఇలా నలుగురిలో కొట్టేసి ఎందుకు చేస్తుంది, మా అమ్మ కూడా పాలమ్మేటప్పుడు అందులో నీళ్లు పోసి ఎవరికి చెప్పకు అంది, నేను ఎప్పుడన్నా ఎవరికన్నా చెప్పానా? ఇప్పుడు నేను ఏదో ఒక్కసారి చేస్తే నన్ను ఇలాగ కొట్టేసి అంతమంది ముందు ఇలాగా చేసేసింది, అందరికీ చెప్తుంది. ఏ రోజన్నా నేను ఎప్పుడన్నా ఎవరికన్నా చెప్పానా? రోజు చేస్తుంది అలాగే, నేను ఎప్పుడు చెప్పలేదు కదా, అప్పుడు చూడట్లేదా దేవుడు అని అడుగుతాడు. అప్పుడు తల్లికి తను చేసిన తప్పు అంటే, పిల్లలు మనం చేసేదే చూస్తూ అది చెయ్యొచ్చు అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అందుకని తను చేసిన తప్పు తను తెలుసుకుంది. ఆ పిల్లవాడిని క్షమించమని అడిగింది. నేను కూడా ఆ పని చేసేస్తాను, ఇద్దరము అలాంటివి చెయ్యము అంటే, తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని క్రతువులు ఎలా అంటే, పరమాత్మ నిజంగా చూస్తున్నాడంటే కొన్ని మాట్లాడగలవా, కొన్ని నువ్వు చెయ్యగలవా, అయినా నువ్వు చేస్తున్నావంటే ఎక్కడో ఒకక్కడ ఆ సమభావ స్థితిలో నువ్వు లేకపోని కారణంగానే నువ్వు అది చెయ్యగలుగుతున్నావు, మాటలు అనగలుగుతున్నావు. ఆ దర్శించటం అంటే అది ఎల్లవేళలా అంతలాగా సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండగలగటము. సకల ప్రాణుల్లో సముదాయంలో ఉన్నది పరమాత్మ. ఇందులో ఎక్కువ కాదు, నేనేదో కొంచెం వయసులో పెద్ద కాబట్టి నేను ఏది చేసినా చెల్లుతుంది అనుకోవటం మళ్ళీ అజ్ఞానము. ఆ జ్ఞానం కలిగిన వాళ్ళే మోక్ష ప్రాప్తి, అలాగే పరమాత్మలో సుఖప్రాప్తిగా అత్యంత దుర్లభమైన ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యము, ఆ జ్ఞానము లభిస్తుంది. అందుకే సకల ప్రాణుల్లో సమభావంలో స్థితుడై ఎల్లవేళలా ఉంటున్నవాడు ఆ పరమాత్మ. కానీ అకర్త. ఈ శరీరంలో భేదం ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఆ భేద దృష్టిలో చూడకూడదు. పైగా ఆత్మ అకర్త. ఇలా ఎవరైతే ఎల్లవేళలా ఉండి అదే దృష్టితో చూడగలుగుతున్నారో వాళ్ళకి ఆ బ్రహ్మజ్ఞానము, ఆ పరమ పదప్రాప్తి అన్నది ఫలితంగా లభిస్తుంది అని చెప్పాడు. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 31 శ్లోక సంపూర్ణం.